అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం అంగన్వాడీ సమస్యల పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరణకెళ్తే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌నైతే కొంచెం సవరించి మార్పులు చేర్పులైతే చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో అంగన్వాడీ టీచర్ల, ఆయాల జీతాల కనీస వేతనాల పెంపుకు సంబంధించి కేటాయింపులు కూడా జరిపితే బాగుండేది. ఈ పునఃసమీక్ష చేసి ఇక్కడ చూస్తే బడ్జెట్ 3.31 లక్షల కోట్లు బీసీ సంక్షేమానికి నిధుల పెంపు, గ్రామీణాభివృద్ధికి కోత అంటూ ఇక్కడ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ మరింత పెరిగింది. బుధవారం శాసనసభ ఆమోదించిన బడ్జెట్లో 3,31,166 కోట్లుగా బడ్జెట్ను అయితే చూపించారు. గత నెలలో ప్రవేశపెట్టిన ప్రతిపాదనల కన్నా ఇది 8,810 కోట్ల రూపాయలు ఎక్కువగా పెంచారు. ఫస్ట్ అయితే 3,22,359 కోట్లతో బడ్జెట్ను మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కానీ ఇప్పుడు 8,810 కోట్ల రూపాయలని బడ్జెట్ అయితే పెంచారు. కాబట్టి కొన్ని శాఖలకు పెంచి కొన్ని శాఖలకు తగ్గించి ఈ విధంగా బడ్జెట్ను అయితే మొత్తం మీద 8,810 కోట్లకు పెంచారు. మరి ఈ పెంచిన 8,810 కోట్లలోనైనా కనీసం మరి అంగన్వాడీ టీచర్ల, ఆయాలకు కనీస వేతనం, పెన్షన్, గ్రాట్యుటీ, మినీ అంగన్వాడీలు మెయిన్గా చేయడం, ఖాళీగా ఉన్న ఆయా పోస్టులు, ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా నిధులు కేటాయించి, అద్దె భవనాల్లో నడుస్తున్న భవనాలకు సొంత భవనాలు నిర్మించే విధంగా కూడా నిధులు కేటాయించి, ఇక ఫ్రీ కరెంటు అంగన్వాడీలకు ఫ్రీ గ్యాస్ ఇచ్చే విధంగా కూడా కేటాయింపులు జరిపితే బాగుండేది. మొత్తానికైతే ఈ మరొకసారైనా అంగన్వాడీ సంక్షేమం కోసం, అంగన్వాడీల ఆధునికీకరణ కోసం, ఎందుకంటే బేస్ లెవెల్లో మరి చిన్నారులకి, గర్భిణీలకు, బాలింతలకి మరి ప్రీ స్కూల్ న్యూట్రిషన్ అందించడంలో మరి అత్యుత్తమ సేవలు అందిస్తున్న అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా ప్రభుత్వాలు అయితే నిధులు కేటాయించాలి. ఇటు కేంద్ర ప్రభుత్వం ఎలాగూ బడ్జెట్లో భారీ ఎత్తున నిధులు అయితే కేటాయించలేదు. కనీసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వమైన అంగన్వాడీల ఆధునికీకరణకు కృషి చేయాలి. ఎందుకంటే డబ్బులు ఉన్నవారు, ధనవంతులు కార్పొరేట్ కాన్వెంట్ స్కూళ్ళలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదివించుకుంటారు. కానీ రూరల్ ఏరియాస్లో, గ్రామీణ ప్రాంతాల్లో బడుగు బలహీన వర్గాలు, స్లమ్ ఏరియాస్లో ఉన్న వారందరూ కూడా మరి తమ యొక్క పిల్లలని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కాన్వెంట్ స్కూల్లో లక్షలకు ఫీజు కట్టి చదివించలేరు. కాబట్టి వారందరికీ కూడా ప్రీ స్కూల్ మరి న్యూట్రిషన్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ టీచర్ల, ఆయాలకు కనీస వేతనాలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూస్తే మంత్రి దృష్టికి అంగన్వాడీల సమస్యలు, అంగన్వాడీలకు గ్రాట్యుటీ జీవోలో మార్పులు చేయాలని, మరి మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి జి సంధ్యారానికి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులైతే విజ్ఞప్తి చేశారు. ఇక ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శులు కె సుబ్బరామమ్మ, నాయకులు ఎన్సీహెచ్ సుప్రజ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీసీ నాయకులు విజయదుర్గ, ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టియు పి పద్మ వెలగపూడిలోని సచివాలయంలోని మంత్రిని బుధవారం కలిసి అంగన్వాడీల సమస్యల దృష్టికి తీసుకెళ్లారు. మరి సమ్మర్ హాలిడేస్, ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూల్ అన్నిటి కూడా మరి సమ్మర్ హాలిడేస్ ఇస్తున్నారు, హాఫ్ డే స్కూల్స్ ఇస్తున్నారు. మరి అదేవిధంగా ఏపీలో కూడా హాఫ్ డే స్కూల్స్ వెంటనే ప్రకటించి పూర్తిగా అంగన్వాడీ టీచర్కి, ఆయాకి ఒకేసారి ఎండాకాలం సెలవులు, సమ్మర్ హాలిడేస్ ఇవ్వాలి. అది ఎందుకంటే చిన్నారులు, మరి అంగన్వాడీ టీచర్లు కూడా ఏజ్ బారైన వారు ఉన్నారు. వారు ఎండలకి తట్టుకోలేక వడదెబ్బ గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి చిన్నారుల, అంగన్వాడీ టీచర్ల, ఆయాల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. ఆల్రెడీ తెలంగాణలో ఒక పూట అంగన్వాడీ కేంద్రాలైతే నడిపిస్తున్నారు. ఇక యాప్లన్నింటినీ ఒకటిగా చేయాలని, వేతనాలు పెంచాలని పేర్కొన్నారు. సమస్యలపై మంత్రి సంధ్యారాణి స్పందిస్తూ వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు, మినీ వర్కర్స్ను మెయిన్ వర్కర్స్గా మారుస్తూ ఉత్తర్వులు ఇస్తామని, అన్ని యాప్లను ఒకటిగా చేస్తామని తెలిపారు. ఇక సమస్యలను పరిష్కరించాలని సీఎస్ కోరిన పీడీఎఫ్ ఎమ్మెల్సీలు. ఇక పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రం ప్రతిసారి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు, ఇతర చిన్న చితక ఉద్యోగులందరికీ కూడా చాలా అండగా ఉంటున్నారు. మండలిలో అంగన్వాడీ టీచర్ల, ఆయాల పట్ల చర్చను కూడా లేవనెత్తున్నారు. మరి అంగన్వాడీలకు వేతనాల పెంపు, మినీ సెంటర్లు మెయిన్గా సవరిస్తూ ఉత్తర్వులు విడుదల, తదితర సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్కు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వరరావు, గోపిమూర్తి కోరారు. సచివాలయంలో బుధవారం సీఎస్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. గ్రాట్యుటీ జీవో నెంబర్ 8ని సవరించాలని, 42 రోజుల సమ్మె మినిట్స్ను అమలు చేయాలన్నారు. ఇక సీఎస్ను కలిసిన వారిలో అంగన్వాడీ యూనియన్ నాయకులు కూడా ఉన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం అయితే ఏపీలో ఖాళీగా ఉన్న ఆయా టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. మినీ అంగన్వాడీలో దాదాపు 7,000 వరకు మినీ అంగన్వాడీలో ఆయాలను అయితే వెంటనే నియమించాలి. తద్వారా నిరుద్యోగ మహిళలకు కూడా ఉపాధి లభించే అవకాశం ఉంది. అంగన్వాడీ ఆయాలకు కూడా టీచర్లుగా ప్రమోషన్, టీచర్లు కూడా మరి సూపర్వైజర్గా ప్రమోషన్ రావాలంటే ప్రస్తుతం ఏపీలో 164 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. హైకోర్టులో కేసు అయితే రిజర్వ్లో ఉంది. దాని మీద మరి ఇంతవరకు అయితే తీర్పు వెలువడే విధంగా ప్రభుత్వం కానీ, ఇటు అంగన్వాడీ యూనియన్ కానీ చర్యలు తీసుకోవాలి. వెంటనే ఆ పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులని కూడా భర్తీ చేసి మరి కొత్త సూపర్వైజర్ నోటిఫికేషన్ కూడా వేస్తే అంగన్వాడీ టీచర్లకి మళ్ళీ ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ 104 పోస్టుల సూపర్వైజర్ పోస్టుల భర్తీపై కూడా అంగన్వాడీ యూనియన్లు కానీ, ప్రభుత్వం కానీ, వివిధ వర్గాల పార్టీ, ప్రతిపక్ష వారు కానీ, అధికార పార్టీ వారు అందరూ కూడా మరి దృష్టి సారించి ఆ కేసును క్లియర్ చేయించి వెంటనే వారందరూ కూడా పోస్టింగ్ వచ్చేలా చూడాలి. ఎందుకంటే వారు చాలా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు, టెన్షన్ ఫీల్ అవుతున్నారు. మాకు జాబ్ వస్తారా రాదా, అసలు తీర్పు వస్తుందా రాదా, నియామక పత్రాలు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి 104 సూపర్వైజర్ అభ్యర్థులు అయితే 2 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగి అలసిపోయారు. వారికి ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఎందుకంటే నోటిఫికేషన్ వేశారు 560 పోస్టులకి. ఆ 560 పోస్టును అలాగే భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నోటిఫికేషన్ వేయకుంటే వారు ఎగ్జామ్ రాసేవారు కాదు.
వారు ప్రభుత్వం మీద పోరాటం చేసేవారు కాదు. నోటిఫికేషన్ ఎన్ని పోస్టులకు వేశారో అన్ని పోస్టులు భర్తీ చేయండి. మేము కష్టపడి ఎగ్జామ్ రాశాము. మేము మరి కోర్టు చుట్టూ ఇన్ని రోజులు తిరిగాము. ఆల్రెడీ 2 ఇయర్స్ సర్వీస్ కొంతమంది పూర్తి చేసుకున్నారు. ఇక 124 మందికి 2 ఇయర్స్ సర్వీస్ కూడా లాస్ అవుతుంది. ఏజ్ బార్ అవుతుంది. కాబట్టి వారు చాలా టెన్షన్ గురవుతున్నారు. కాబట్టి వెంటనే ఆ 104 మంది కూడా వెంటనే సూపర్వైజర్‌గా ప్రమోషన్ ఇప్పించే విధంగా నారా లోకేష్ గారు గాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఐసీడీఎస్ మంత్రి గుమ్మడి సంజయ్ గారు అందరూ కూడా కృషి చేయాలి. అదేవిధంగా మరి వెంటనే మళ్ళీ ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసే విధంగా చూడాలి. ఇక బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన అంగన్వాడీ టీచర్ హాస్పిటల్లో మృతి చెందింది. ఇక సిఐటియు నేతలు నివాళి నేడు అంత్యక్రియలు చేస్తారంటూ ఇక్కడ న్యూస్ అయితే వస్తుంది. ఇటీవల మరి ఏపీలో అంగన్వాడీ టీచర్లు కూడా ధర్నా చేసిన విషయం మనకు తెలిసిందే. మరి నిర్బంధాలను ఎదుర్కొని విజయవాడలోని అంగన్వాడీల ఆందోళనకు బయలుదేరి వెళ్లిన అంగన్వాడీ టీచర్ శ్రీవాణి బ్రెయిన్ స్ట్రోక్తో 10 రోజులుగా విజయవాడ, తిరుపతిలో వెంటిలేటర్పై చికిత్స అయితే పొందారు. బుధవారం తిరుపతిలో ఆమె మృతి చెందడం జరిగిందని తెలిసింది. ఇక గురువారం సాయంత్రం ఆమె స్వగ్రామైన పిచ్చాటూరులో అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబీకులు అయితే తెలిపారు. ఇక తిరుపతి జిల్లా పిచ్చాటూరు అంగన్వాడీ టీచర్ శ్రీవాణి ఈ నెల 10న సోమవారం రాష్ట్ర యూనియన్ సిఐటియు పిలుపు మేరకు విజయవాడ ధర్నా నిమిత్తం వెళ్లారు. అక్కడే మరి ఎండవేడికి, టెన్షన్కి జీతాలు పెరగవా అనే దానికి బ్రెయిన్ స్ట్రోక్ గురై కోమాలోకి పోవడం జరిగింది. సహచరులు ఆసుపత్రికి చేర్చారు. తొలుత విజయవాడలో చికిత్స పొందుతూ ఆమె తిరుపతి స్విమ్స్ కూడా తరలించారు. 10 రోజులుగా శ్రీవాణి శరీరం వైద్యానికి సహకరించకపోవడంతో బుధవారం ఆమె తుది శ్వాస విడిచినట్లు వైద్యులైతే ధృవీకరించారు. ఆమె ఇలాంటి దుస్థితికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం పరంగా అంగన్వాడీ టీచర్లకు రావాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలు, కనీస వేతనం అమలు, పెండింగ్ బిల్స్, టీఏలు, డిఏలు, వివిధ యాప్లో పనిచేయడం, తర్వాత పని ఒత్తిడి, వీటన్నిటి కారణంగా ప్రతి అంగన్వాడీ టీచర్ కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రతి నెలకోసారి ధర్నాలు, సమ్మెలకు పాల్గొనడం, ఎండలకు వెళ్ళడం, చలికి తట్టుకోలేక ఈ విధంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం హాఫ్ డే స్కూల్స్ లేవు, సమ్మర్ హాలిడేస్ లేవు. ఈ విధంగా మరి అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రతి అంగన్వాడీ టీచర్ కూడా ఈ మన శ్రీవాణి లాగానే సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా టెన్షన్లో, ఒత్తిళ్ళు అయితే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ టీచర్ల ఆయలకు సమ్మర్ హాలిడేస్ ఇవన్నీ ఇవ్వాలి. సమ్మెలు, ధర్నాలు చేయకుండా వెంటనే వారి యొక్క న్యాయమైన కోరికలను, డిమాండ్లను కూడా పరిష్కరించాలి అంటూ చేస్తున్నారు. లక్షల కోట్ల బడ్జెట్, 3,22,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి ఒక 100 కోట్లు, 200 కోట్లు అంగన్వాడీ టీచర్లకు కేటాయిస్తే వారు చాలా హ్యాపీగా తమ యొక్క విధులు నిర్వహించుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం బడ్జెట్ను కూడా వెంటనే పునఃసమీక్షించి అంగన్వాడీలకు మరొకసారి కొన్ని కేటాయింపులు జరపాలని చెప్పి కోరుకుందాం. కాబట్టి శ్రీవాణి భర్త లక్ష్మీపతిరాజుతో పాటు కుటుంబీకులు కూడా ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీవాణి అంగన్వాడీ టీచర్గా ఉంటూనే చుట్టుపక్కల గ్రామాల్లోని చిన్నపిల్లలకు రాత్రి వేళల్లో పండరి భజన నేర్పించేవారు. ఆమె కుమారుడు గతంలో రోడ్డు ప్రమాదంలో కూడా ఇట్లా పాల్పడడం జరిగిందని తెలిసింది. ఇక ఏది ఏమైనా ఈ శ్రీవాణి అంగన్వాడీ టీచర్ లాంటి దుస్థితి వేరే వాళ్ళకు రాకుండా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి. ఇక నూతన జాతీయ విద్యా విధానంతో అంగన్వాడీ టీచర్ల ఆయాలకు ఉద్యోగ ముప్పు తర్వాత ఎన్ని కలిగే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద కూడా మరి ప్రభుత్వం ఏ వైఖరి అవలంబిస్తుందో కూడా తెలియజేయాలి. ఇక బడ్జెట్ కూడా పునఃసమీక్షించి అంగన్వాడీ టీచర్లకి ఆయాల కనీస వేతనం, గ్రాట్యుటీ, మినీ అంగన్వాడీ మెయిన్గా ఇతర ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి కూడా మరి కృషి చేయాలని చెప్పేసి కోరుకుందాం. విషయాల బెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.